ఫైన్. సో అందరికి కలిపేసి హలో అండి, హాయ్ ఎవ్రీవన్. సో ఇంకా మనకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అందరూ ఒకసారి ఫిల్ అవ్వగానే అఫీషియల్లీ ఇంకొకసారి అయితే నేను స్టార్ట్ చేస్తాను. బట్ దానికంటే బిఫోర్ నేను అనుకుంటున్నాను ఒకసారి మీ అందరితోటి ఇంటరాక్ట్ అయితే అబౌట్ మన టీఆర్హెచ్ గురించి మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ పరంగా మీ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి షేర్ చేసుకొని ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఆ నెక్స్ట్ మనకి ఇంకా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎనర్జెటిక్గా ఉంచడానికి కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా ఉండబోతున్నాయి ఆన్ ద స్టేజ్. బట్ బిఫోర్ దాట్ ఒకసారి నేనైతే వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. అండ్ ఎస్, సో మన ఈ సెలబ్రేషన్స్లో భాగంగా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చినటువంటి బుల్లెట్ భాస్కర్ గారు, ఇమాన్యుయల్ గారు అండ్ నూకరాజ్ గారు ముగ్గురికి కూడా హార్టీ వెల్కమ్ అండి ఫ్రమ్ టీఆర్హెచ్. హార్టీ వెల్కమ్. ఆ లెఫ్ట్ అవుట్ వాళ్ళు ఒక్కొక్కరు అలా వెళ్తూ ఉంటారు అనమాట. 4, 5 ఇలా నా ఇష్టం వచ్చిన నెంబర్ నేను చెప్తూ ఉంటాను. ఇమీడియట్లీ ఆ మెంబర్స్ అందరూ కూడా హగ్ చేసుకోవాలి, గ్రూప్గా ఫామ్ చేసుకొని హగ్ చేసుకోవాలి. మళ్ళీ సింగిల్ అనగానే అందరు సపరేట్గా. డన్? ఓకే ఓకే ఫైన్. అయితే సరిపోతారు అంటే ఇంకా అక్కడ నుంచి రావట్లేదు కదా, ఏం చేస్తాం. వాసు గారు మీరు ఏమన్నా జాయిన్ అవుతారా ఆన్ ద స్టేజ్? వాసు గారు మీరన్నా ఇక్కడ ఉండాలంట బాబు, కోరిక, పిల్లల కోరిక. ఫోన్ వచ్చింది సరిగ్గా వెళ్ళిపోయి. ఓకే ఫైన్, సరే మనం అయితే స్టార్ట్ చేద్దాం. 1 అలా కాదండి, 1 అంటే సోలో, 2 అంటే ఇద్దరు హగ్ చేసుకోవాలి, 3 అంటే ముగ్గురు హగ్ చేసుకోవాలి. డన్? ఓకే ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్, మీరు చాలా ఇంటెలిజెంట్. ఓకే సరే ఫైన్. ఓకే 2. ఓకే సరే సార్, మీరు ఇటు వచ్చేయండి నాతో పాటు. మిమ్మల్ని ఏకాకిం చేశారు సార్, పాడు మనుషులు సార్ వీళ్ళు. ఓకే లేదా ఆయన ఆల్రెడీ గేమ్ నుంచి బయటకు వచ్చేసారు. ఫైన్. 3 ముగ్గురే ఉండాలి. 3 ముగ్గురే ఉండాలి. పంపించేశారు అలాగా. ఓకే ఫైన్, సోలో ఇప్పుడు సోలో. ఓకే 2 వచ్చేయండి. ఓకే సూపర్, అమేజింగ్. 3 సూపర్. ఇప్పుడు 6. ఆహా సూపర్. ఓకే 5 ఏం సార్ వాలంటరీగా వాకౌట్ చేశారా అసెంబ్లీ నుంచి? ఓకే సూపర్, సరే 5. ఓకే 3 ఓకే మొత్తానికి ముగ్గురు మిగిలారు లాస్ట్లో. ఓకే సో ఇంకా డిసైడింగ్ ఇది ఇప్పుడు 2. సూపర్, వచ్చేయండి అయితే ఇంకా. సరే సార్ మీ పేర్లు? చంద్రశేఖర్ గారు, అజయ్ గారు. ఓకే సో చంద్రశేఖర్ గారికి అండ్ అజయ్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం అందరం. అక్కడ ఉన్న వాళ్ళు క్లాప్స్ అన్న కొట్టండి, కొట్టండి. ఓకే ఇప్పుడు అందరికీ ఒకసారి గట్టిగా కొట్టండి ఫర్ ద పార్టిసిపేషన్. వాళ్ళే కొడతారండి మనందరికీ, అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కదా, సో అందుకే కనీసం చప్పట్లన్నా కొంచెం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొడితే అసలు ఇంత దెప్పి పొడుస్తున్నా అసలు వద్దామని మాత్రం లేదు, చూసారు. సూపర్ అండ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎవ్రీ వన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో అలాగా నా ఇదొక హగింగ్ గేమ్ అయితే ఇప్పటి వరకు జరిగింది ఆన్ ద స్టేజ్. And I think next, if the dancers are ready, we'll move for the performance. అసలు జెంట్స్ కన్నా లేడీస్ నిజంగా ఇలా పిలవగానే మొత్తం అందరూ వచ్చేసారు ఆన్ ద స్టేజ్. అమేజింగ్. సూపర్, వచ్చేయండి అందరూ. మరి మీరు ఒక్కళ్ళే ఉన్నారు అక్కడ, అందరూ అట్లా ఇంకోటండి. అందరూ స్టేజ్ మనకి చాలా పెద్దగా ఉందండి, ఆ మూల నుంచి ఈ మూల వరకు నించోవచ్చు. సో ప్లీజ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్. అమేజింగ్. అందరూ వచ్చారా మేడం? మీరు కూడా. ఓకే సో ఇప్పుడు
ఒక చాలా మంచి గేమ్ ఆడదాం అండి. చాలా మంచి గేమ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ గేమ్లో మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి గేమ్ని ఇప్పుడు మనం ఆన్ ద స్టేజ్ ఆడబోతున్నాము. సో ఫస్ట్ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. ఏంటి అంటే ఇట్స్ అ కమ్యూనికేషన్ గేమ్. అంటే మనం చెప్తోన్న ఒక మాట ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఎలా కన్వే అవుతుంది అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఓకే, సో అందరూ ఒకసారి ఇట్ సైడ్ నించుంటారు. అంటే నేను నించున్న డైరెక్షన్లో అందరూ ఇలాగా ఇట్ సైడ్ నాలాగా అటు ఫేస్ చేస్తూ యా ఒక ప్రాపర్ లైన్లో అందరూ కొంచెం ముందుకి. అందరూ అటే తిరగాలి, ఎవరు ఇటు తిరగడానికి లేదు. మీరు కూడా అటే తిరగండి. సో మేడం మీరు మాత్రం నాతోటి ఇటు ఉండండి. అందరూ అటే తిరగాలండి. నేను చెప్పే వరకు బ్యాక్ తిరగకూడదు. సో నేను ఇప్పుడు మీకు ఒకటి చేసి చూపిస్తాను. అదే మీరు మీ నెక్స్ట్ లైన్లో ఉన్న పర్సన్కి చేసి చూపించాలి. అంటే తినకు చేసి చూపిస్తారు. సో మీరు మళ్ళీ తనని పిలిచి సేమ్ అదే మీరు తనకి చెప్పాలి, మీరు తనకి చెప్పాలి. సో ఇలాగా లాస్ట్ వరకు వెళ్ళేటప్పటికి నేను ఏదైతే ఇక్కడ చెప్పానో అది లాస్ట్ వరకు ఎలా కమ్యూనికేట్ అవుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాము ఆన్ ద స్టేజ్. సో యా యాక్షన్ చేయాలి. అటే అంటే ఇటు తిరిగిన వాళ్ళకి మళ్ళీ -పాయింట్స్. యా సో మీరే లీడ్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నేను చేసినవి. నన్ను చూడండి మీరు. సో ఫస్ట్ ఏంటి అంటే అంటే మీరు అలా పిలిచి మీరు ఇది చేసి చూపించాలి. అదే వాళ్ళు అది చేసి చూపిస్తారనమాట పక్కన వాళ్ళకి. సో త్రీ స్టెప్స్. ఏది 1 ఫస్ట్ స్టెప్ ఏంటి డన్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, అంతే సింపుల్. అదే చేసి చూపించేసేయండి మీ ముందున్న పర్సన్కి. ఓకే మీరు తిరగండి, చేసి చూపించండి. ఓకే ఫస్ట్ మొత్తం డీటెయిల్గా అబ్జర్వ్ చేయాలండి. ఇంకొకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. ఇంకొకసారి అంటే ఆవిడ సరిగ్గా చూడలేదు అందుకే ఇంకొకసారి.
వరకు నడుచుకుంటూ వచ్చి ఏదన్నా ఒక పోజ్ పెట్టేసి అలా వెళ్ళిపోవచ్చు. మీరు మళ్ళీ అలా వెళ్ళి అలా నించోవచ్చు. అక్కడ మళ్ళీ అలా నించోవచ్చు మీరు. లేకపోతే వెళ్ళిపోవచ్చు కూడా, ప్రాబ్లం లేదు, వెళ్ళి కూర్చోవచ్చు కూడా. కే శ్రీధర్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్దాం. కాసేపు ఆగంట. అక్కడ నుంచి చెయ్యి అలానే చూపించారు సార్, నేనేం చేయగలను. బిఫోర్ దాట్ ఒకసారి అందరూ కూడా దయచేసి కూర్చోవాలండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బీ సీటెడ్. అందరూ కూర్చోండి. వెల్కమింగ్ ఇంకొంచెం టైం పడుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ ఇప్పుడు నేను స్టేజ్ మీదకి పిలవబోయే పర్సన్స్కి స్పెషల్గా పరిచయం అవసరం లేదు. రెగ్యులర్గా మనం జబర్దస్త్లో చూస్తూ ఉంటాం, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాం. సో మనందరినీ కూడా కడుపుబ్బా నవ్వించేటటువంటి బుల్లెట్ భాస్కర్ గారు, ఇమాన్యుయల్ గారు అండ్ నూకరాజు గారులని ముగ్గురిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను ఫర్ ద పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు మీ అందరికీ. నిజం చెప్పాలంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మీ ఫ్యాషన్ షో చూసి. నాకు తెలిసి మా నౌకరాజు అయితే 2 రోజులు పడుకోడు. అంటే అంత భయంకరంగా చేయలేదు, అంత బాగా చేశారు. కొంతమంది అయితే సిగ్గుపడ్డారు, కానీ చూసినందుకు నాకెంత సిగ్గేసింది మీరు ఆలోచించాలి. ఎనీవే సూపర్, మంచి యాటిట్యూడ్. మీరు ఇలానే పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఒకసారి మన వాళ్ళలో పెళ్ళైన వాళ్ళ చేతులు ఎత్తండి. సూపర్. మీకోసం ఇవాళ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ₹1,00,000 ప్రైజ్ మనీ పెట్టారు శ్రీధర్ రెడ్డి గారు. గూగుల్ పేలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాట్సాప్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మగవాళ్ళు సంకనాకించే వాళ్ళు సార్ చేతులు ఎత్తండి.
ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు పిల్లలు పుట్టట్లేదని. ఎలా పుడతారు? ఈ టచ్ ఫోన్లు వచ్చిన కానీ నుంచి వాళ్ళు టచ్చింగ్లో లేరు, అందుకే పిల్లలు పుట్టట్లేదు. ఎప్పుడు చూడ అర్ధరాత్రి 12 గంటలు కూడా ఆన్లైన్లోనే ఉంటారు. ఓకే, ఇంకా అసలు విషయానికి వెళ్ళిపోదాం. మరి బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో మన ముందుకు రాబోతున్నారు రమ్య గారు, రాజేష్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓ, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను అమ్మాయి. మర్చిపోయాను, నేను అబ్బాయి. డాక్టర్ రాజేష్. ఎస్ సార్. డాక్టర్ గారు, నాది చిన్న సమస్య. ఎస్, నేను డాక్టర్ నూకరాజు, రాజేష్ కాదు. డాక్టర్ నూకరాజు గారు. ఎస్. నాకు జుట్టు రాలిపోతుంది, ఏం చేయమంటారు? తీసి డస్ట్బిన్లో వేసుకోవాలి, అది కూడా తెలీదా? జుట్టు బాగా రావాలంటే ఏం చేయాలి? జుట్టు రావాలంటే ఏం చేయాలి? ఎస్, మీకు చాలా మంది అబ్బాయిలకి డౌట్ ఉంటుంది జుట్టు రావాలంటే ఏం చేయాలని. జుట్టు రావాలంటే ఏం చేయాలంటే ఇలా పట్టుకుని ఇలా లాగేయాలి. చూడండి ఎంత జుట్టు వచ్చిందో. ఏయ్, అది కాదు సార్, లావుగా అయిపోతున్నాడు ఫుడ్ తిని. సన్నబడాలంటే ఏం చేయాలి? నీతో పాటు మాకు కూడా పెట్టాలి, అప్పుడు సన్నబడతావు. నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు మీరు డాక్టర్ చదివారా? నేను డాక్టర్ చదివానయ్యా బాబు. ఎక్కడ చదివారు? పేపర్లో. ఏ పేపర్లో? న్యూస్ పేపర్. డాక్టర్ అని రాసి ఉంటే చదివా. వచ్చి కూర్చోండి ఇక్కడ. ఎస్, నేను మగుడు, ఇది నా పెళ్ళాంస్. ఓకే, మరి బాబు సౌండ్ ఎందుకు తగ్గించావు? మీరు ఎవరండి? యాంకర్స్ ఆయన. హలో చెక్. ఇందాక బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు తగ్గింది? కొంచెం పెంచమ్మా. హలో సార్. ఎస్. ఇవాళ మా హాస్పిటల్ యానివర్సరీ సందర్భంగా 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఓకే. మొదటి ప్రశ్న. ఎస్, అడుక్కో. అమ్మా నవ్వకమ్మా, భయం వేస్తుంది. ఇలా నవ్వండమ్మా, హ్యాపీ. మొదటి ప్రశ్న, అడుగు. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండూ కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు. ఎస్. మరేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అవు అవు. రెండో ప్రశ్న, అడుక్కో. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాలి. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఎస్. అది ఇందాక నుంచి శ్మశానంలో నక్కడిసినట్టు ఏం చేస్తూ ఉంటుంది? శ్మశానంలో చిల్లర ఏరుకుంటూ ఉంటుంది సార్. మూడో ప్రశ్న, అడుగు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక 5 కని పడేసాం. పడేశారా? ఎస్. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఎస్. ఆపు, చిన్నపిల్లలు జడుసు చేస్తారు. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? మా పక్కింటి సుబ్బారావు గడ హవా నడుస్తుంది. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమన్నా 1,00,000 రూపాయలు, డేటింగ్ చేసుకున్న వాళ్ళకి కాదు. నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయలకు కూడా మేమిద్దరం పెళ్లి చేసుకుని రావాలా? వీడియో చేసి యూట్యూబ్లో పెట్టండి, మంచి రేటింగ్ వస్తుంది. పోండి ఇక్కడ నుంచి. డార్లింగ్, దయచేసి ఇటువంటి వాళ్ళని నాట్ అలౌడ్ అండి. నెక్స్ట్, ముసలమ్మ ముసలాడు 1,00,000 రూపాయల కోసం మన ముందుకు రాబోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు. అయినా సరే 1 లక్ష గెలుచుకోవడానికి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ, రంగయ్య. అమ్మ, నేను ఇప్పుడు ముసలిదాన్ని, ఈడు ముసలుడా? వద్దు వద్దు అన్న, ఈ ముసలోడు వెళ్ళలేదు. ఏమయ్యా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఓ, ఎందుకు వచ్చారా? ఈడెందుకు వచ్చాడు? నాకుతాడంట చెత్తయ్యా. ఏయ్, నీకు చెవుడు? అవును, నాకు చెవుడు. బామ్మగారికి చెవుడు. అయినా అడుగుదాం. బామ్మగారు, మీ మొదటి ప్రశ్న ఇంకా అడగలేదు. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇలా నోట్లో కొనుక్కోకపోతే గట్టిగా చెప్పి సావచ్చుగా. నీకు మాటలు రావు, ఎలా చెప్తావు చెప్పు. ఓ, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఏవో చపాతీ పిండి పిసికి 4 చపాతీలు వేస్తే దానికి ఇంత అర్థం ఉందా? ఆ కాలంలో లవ్లే అన్న ఆయన, మాది అరేంజ్డ్ మ్యారేజే. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంట్రా దున్నపోతూ నోట్లో కొనుక్కుంటున్నా? కొట్టానంటే మైకు ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులోంచి వస్తుంది. మరి మైకోడికి ఏం చెప్తావు? ఏయ్, ఇది ఎలా వినిపించింది? ఏమిటి చెప్పురా రే. భార్యాభర్తలు అన్యోన్యంగా. నీకు చపాతీలు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలోడు సైలెంట్ గా ఉంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చింది అనుకో, ఓకే, ముసలోడే సైలెంట్ గా ఉంటాడు. ఓకే. అంటే అన్నిటికీ ముసలోడే మూసుకొని ఉంటాడు. అవును.
మూడో ప్రశ్న, మీకెంతమంది పిల్లలు? ఒరే దున్నపోతా గట్టిగా అడుగురా. ఆగండి, వాడొక్కడే చేయగలరా? నేను చేస్తా చూడు. ఏం నీకు పైల్సా? చెప్పురా. ఓహో, ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నావా? ఆ విషయంలో ముసలోడు గట్టోడే చిలికి చిలికి 12 మందిని అన్నాడు. అవునా? కంగ్రాచులేషన్స్, ఇద్దరు నించోండి. ఎందుకు? 12 మంది పిల్లల కంటే మా హాస్పిటల్లో ప్రైజ్ మనీ ఎవరని చెప్పి ఇప్పుడే చెప్పారు. ఏమిటి? మూసుకొని వెళ్ళిపోండి. పదా. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిగారు వస్తున్నారు. యాంకర్ గారు, ఎలా అండి ఇంత అందంగా పుట్టారు అని ఎవడైనా చెప్తే నమ్మొద్దు. అస్సలు నమ్మను భాస్కర్ గారు. ఇప్పుడు మీరు చెప్పినా కూడా నేను నమ్మలేదు. అందుకే ఎనీవేస్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్. అండ్ yes, అదే ఎనర్జీతో ఇప్పుడు ఒకసారి అందరం లేచి మన డైరెక్టర్ డాక్టర్ కె శ్రీధర్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఇదే ఎనర్జీతో. ఒకసారి అందరం గట్టిగా క్లాప్ కొడదామా? అమేజింగ్, అమేజింగ్ అండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ yes, అందరూ కూడా దయచేసి కూర్చోండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బి సీటెడ్. అండ్ yes, ఇప్పుడు మరొకసారి ఒక సూపర్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఫ్రాన్సిస్ గ్రూప్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఫ్రాన్సిస్ గ్రూప్. సో yes, మనకి మీన్ వైల్ చిన్న సౌండ్ ప్రాబ్లం ఏదో ఉంది. అది సెట్ అయ్యే లోపు ఒకసారి అందరం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? కూర్చొని విల్ డూ అ స్మాల్ ఎక్సర్సైజ్ అందరం టుగెదర్. సో నేను 1 అంటాను. 1 అనగానే నాకు 1 క్లాప్ వినిపించాలి. ఏది అందరూ ఒకటేసారి. ఎగ్జాంపుల్ ట్రయల్. 1, సూపర్. 2 అంటే 2, 3 అంటే 3. ఓకే, ఎక్సర్సైజ్ నేర్చుకున్నారండి అందరూ? వెరీ గుడ్. నెక్స్ట్ చేద్దాం అయితే ఎక్సర్సైజ్. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఇంకో స్కెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం. అండ్ yes, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన జరగబోతోంది. ల్యాంప్ లైట్నింగ్ జరగబోతోంది. సో yes, జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఫస్ట్లీ let me invite our director Dr. K. Sridhar Reddy garu and alane medical director Dr. Uday K. Reddy garu and our media head Erapalli Rajnikant Rao garni kuda Jyoti Prajwalanaki join avvalsindiga request chestunnanu. And alane the consultants Sharada garu, Shruti garu, Rajesh garu, సునీల్ గారు, చంద్రశేఖర్ గారు, మురళీకృష్ణ గారు. So now I request everyone to please proceed for the lamp lighting. So వేదిక మీద ఉన్న ప్రముఖులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే మిస్టర్ విక్రమ్ గారు డైరెక్టర్, సో వారిని కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఫర్ ద ల్యాంప్ లైట్ ని.